యా కొంచెం క్లారిటీ అండి. మామూలుగా కంట్రోల్స్ అనేవి ప్రాసెస్ బట్టి డిఫైన్ అవుతాయి అనమాట. ఆ ప్రాసెస్ అంటే కంపెనీలో కంపెనీలో Spread visible light, sir. కొంచెం చేస్తాను. కంపెనీలో ఏంటంటే దీని పేరు ఎప్పుడైనా విన్నారా? దీని పేరు ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? ఎవరైనా విన్నారా అండి? No, sir. ఎవరైనా చెప్పాలి సార్. విన్నాం కానీ ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్. నేను విన్నా బ్రో. ఏంటండి అది? ఏం ఎస్ఓపి విన్నారండి? ఎస్ఓపి అంటే ఒక డాక్యుమెంట్స్ స్టాండర్డ్ ఆపరేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్. ఆపరేటింగ్ ప్రొసీజర్ డాక్యుమెంట్. ఇప్పుడు ప్రాసెస్ మొత్తాన్ని ఎలా ఫాలో కావాలో ఏదో ఒక డాక్యుమెంట్ లో అవంతా క్రియేట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎస్ఓపి డాక్యుమెంట్ అంటారు, లేకుంటే పాలసీ ప్రొసీజర్ డాక్యుమెంట్ అని చెప్పి అంటారు. పిఎన్పి డాక్యుమెంట్. అర్థమైందా అండి? బేసిక్ అర్థమే చాలా నేను చెప్తాను క్లాస్లో. బేసిక్ అర్థం కావాలి సార్. అర్థమైందా సార్? అర్థమైంది. ఓకే. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక డౌట్స్ ఉన్నాయండి ఇంకెవరికైనా? 5 minutes. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? హలో చెప్పండి. హలో చెప్పండి. హలో. సార్, ఇది వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే రావట్లేదు క్లాస్. హలో 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 తో పాటు పాస్వర్డ్ కూడా రెఫర్ చేయాలి. హలో 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 నాకు వినిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుంది. యా హలో. హలో వాయిస్ వినిపిస్తుందా అండి? సార్ ఆడిబుల్ సార్. యా సారీ అండి, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాను. హలో నెట్ సరిగ్గా రావట్లేదు. యా హలో. చెప్పండి. సార్, ఇది రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కూడా వినొచ్చా? ఈ రోజు వరకే వినొచ్చండి. వినొచ్చు. అంటే అక్కడ ఫ్రెండ్స్ కి ఏమైందండి? రెఫర్ చేయొచ్చు అని ఉంది కదా. ఓకే. రెఫర్ చేస్తే వాళ్ళకి రావట్లేదంట. వాళ్ళు వింటారని నేను రెఫర్ చేసే ఒక ఫ్రెండ్ కి క్లాస్ వింటా అనింది తను. ఓకే, ఒక్క నిమిషం అండి. మన మోహన్ అన్న ఏమైందన్న రిఫర్ రావట్లేదంట? అర్థం కాలేదు నాకు. రిఫర్ చేస్తే రావట్లేదంట. రిఫర్ చేస్తే రావట్లేదు. ఆ లింక్ పోవట్లేదంట వాళ్ళకి. లింక్ పోతుందండి, ఎందుకు పోతుంది? ఓకే. హలో సంజన గారు. సార్ అయ్యిందంట, ఇప్పుడే అయిందంట, తను కాల్ చేసింది. ఓకే, సో మేబీ ఏమైందంటే మీ నెంబర్ సేవ్ చేసుకోకపోవడం అలాంటిది ఏమి ఇష్యూ ఉండొచ్చు. సో కొత్త నెంబర్ నుంచి ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు లింక్స్ కనబడవు డైరెక్ట్ క్లిక్ చేయడానికి. ఓకే సో మీరు ఏ నెంబర్ సేవ్ మీరేనా? చేసుకుంటే
రిప్లై లాస్ట్ ఇవ్వమండి బ్యాచ్ హాయ్. వాళ్ళండి మీరు? సౌజన్యం సార్ మీరే కదా లాస్ట్ బ్యాచ్ లో ఉండేది? అవునవును. ఓ వాయిస్ అర్థం కావట్లేదు. ఓకే సో అదే ఇష్యూ కదా అదే ఎవరు ఉంటుందండి. అని సో చెప్పి కొత్త అనుకుంటున్నాను. నెంబర్ నుంచి ఓకే అయితే వాళ్ళకి డైరెక్ట్ లింక్స్ కనిపించవు. సో మీ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ప్లస్ మీకు లేకపోతే ఒకసారి రిప్లై హాయ్ అని పెడితే మళ్ళీ మీరు లింక్ పంపిస్తే వాళ్ళకి లింక్స్ కనిపిస్తాయి. ఓకే ఓకే. యా మన బ్యాచ్ లో ఏంటంటే లాస్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారండి సౌజన్య గారు. మొన్నే ఒక 4-5 డేస్ బ్యాక్ ఏమైనా క్లాస్ అయిపోయింది, బ్యాచ్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే ఎలా చెప్పాను కొంచెం చెప్తారండి సౌజన్య గారు, చెప్తారా? అంటే ఎలా చెప్పాను వీళ్ళకి, అంటే మీకు ఎన్ని అవర్స్ చెప్పాను చెప్తారా మీకు? పాత స్టూడెంట్ కాదు సార్ నేను. మీరు కాదా? మీరు కాదా? కాదు కాదు. ఓకే నో వరీస్ నో వరీస్. సరే అండి, మీ స్క్రీన్ షేర్ అవుతుందండి. మా హోస్ట్ ఇంకా అన్ని ఇవ్వలేదు. అదే హోస్ట్ ఇవ్వండి అన్న. హలో అన్న మోహన్ అన్న, మోహన్ అన్న. సార్ సారీ సార్, 2 minutes సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఈ లోపల? వాళ్ళు మా హోస్ట్ ఇస్తారు. ఏమైనా అడగాలని చెప్పి అనుకుంటున్నారా? కెరియర్ కానీ కెరియర్ పరంగా ఏమన్నా? సార్ ఐటీజీసీకి ఐఎస్ఓ 27001కి ఏం డిఫరెన్స్ ఉంటుంది సార్? ఓకేనండి, మంచి క్వశ్చన్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ స్క్రీన్ షేర్ కానీ నేను చెప్తాను. ఇంకెవరైనా ఉన్నారా డౌట్ అసలు? ఇంకెవరైనా ఉన్నారండి? ఎవరైనా ప్లీజ్ అడగాలి సార్. అంటే సార్ ఇది ఇప్పుడు ఫేక్ పెడతాం కదా మనము. ఓకే అంటే ఇప్పుడు ఏమైనా రెసెషన్ నడుస్తుందా అలా అని, అంటే ఇప్పుడు ఆ, తక్కువ శాలరీకి తీసుకుంటారు కదా, అంటే మనది ఆల్రెడీ ఫేక్ అని మనకు తెలిసిపోతుంది అని అన్నారు కొంతమంది. అయినా కానీ మనకి ఓకే తక్కువ శాలరీ కాబట్టి జాయిన్ చేసుకుంటారు అని అన్నారు. అంటే మళ్ళీ ఎప్పుడైనా తీసే ఓకే అవకాశం ఉందా మళ్ళీ మనల్ని? అంటే లైక్ తీసేస్తారు కదా చెప్పకుండానే, జస్ట్ 3 months శాలరీ పే చేసి వాళ్ళు తీసేస్తారు కదా. హలో హలో. సౌజన్య గారు ఒక్క నిమిషం అండి. హలో హలో. సౌజన్య గారు ఒక్కసారి సార్ది క్లాస్ డిస్కనెక్ట్ కనెక్ట్ అవుతున్నారు. ఒక్క నిమిషం. హలో హలో. ఒక్క నిమిషం అండి, సార్ది డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ యా హలో అవుతున్నారు. సార్ ఒక్క నిమిషం యా సార్, హలో మీకు పోస్ట్ ఇస్తున్నాను. ఓకేనండి. సరే ఏమవుతుంది సార్, 20 minutes మొత్తం పోయిందనమాట, ఎట్లా పోయిందనమాట. నాకు నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఏమనుకోవద్దు. ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గానే ఉంది మీ వాయిస్. ఓకే ఓకే ఇంకా ఒక్క నిమిషం.
ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డౌట్ ఎవరు అడిగారండి. ఇక్కడ ఐఎస్ఓ అనేది ఒక సర్టిఫికేషన్ ఉంది. ఐఎస్ఓ అనేది ఒక సర్టిఫికేషన్. ఐటీజీసీ అనేది కంపెనీ లోపల స్ట్రిక్ట్ గా ప్రాసెస్లు ఎలా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఈ కంట్రోల్స్ అనేది ఐఎస్ఓ కోసం ఇంప్లిమెంట్ చేయరండి. ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం ఇంప్లిమెంట్ చేయరు. సాక్స్ కోసం చేయరు. జనరల్ గా కంపెనీలో వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ఏంటంటే సెక్యూర్ ఉంచుకోవడానికి ఏంటంటే కంట్రోల్స్ అని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ కంట్రోల్స్ అన్ని ఆ ఐఎస్ఓతో మ్యాప్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఐఎస్ఓ ఆడిట్ చేయించుకోవాలని పడుకుంటున్నారు. సేమ్ కంట్రోల్స్ ని ఐఎస్ఓ స్టాండర్డ్ కి మ్యాప్ చేస్తారు అనమాట. అదే విధంగా సేమ్ కంట్రోల్స్ ని సాక్స్ కి మ్యాప్ చేస్తారు. సేమ్ కంట్రోల్స్ ని సాక్ కి మ్యాప్ చేస్తారు. అర్థమైందా? లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు ఓకేనండి? సార్ ఇప్పుడు ఓకేనండి? సార్ క్లియర్. ఓకే, ఇప్పుడు కంట్రోల్స్ అనేది కంపెనీ లోపల సార్ వాళ్ళ వాయిస్ డాటా బ్రేక్ అవుతుంది. వాళ్ళకి వాయిస్ అప్లికేషన్ బ్రేక్ అవుతుంది. సెక్యూర్ గా ఉంచుకోవడానికి వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఒక నిమిషం సార్. ఇప్పుడు ఓకేనండి? ఓకే సార్. ఓకేనండి? ఓకే. ఇప్పుడు ఓకే అండి. మిడిల్ ఆఫ్ ది డిస్కషన్ లో వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకేనండి. కంపెనీ లోపల ఏ కంపెనీ లోపలైనా ఏ ఆర్గనైజేషన్ లోపలైనా డాటాను సెక్యూర్ గా ఉంచడానికి, ఇంకోటి అప్లికేషన్ సెక్యూర్ గా ఉంచడానికి, వాళ్ళొక నెట్వర్క్స్ ని సెక్యూర్ గా ఉంచడానికి, ఇంకోటి డేటాబేసెస్ ని సెక్యూర్ గా ఉంచడానికి ఏంటంటే కంట్రోల్స్ అని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ కంట్రోల్స్ అనేది ఐఎస్ఓలో ఆడిట్ చేసి ఈ కంట్రోల్స్ అనేది ఐఎస్ఓలో ఆడిట్ చేసి ఆ కంపెనీకి అంటే ఈ కంపెనీకి ఏంటంటే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేషన్ అంటే ఓకే, మీ ఆర్గనైజేషన్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి ఆ కంట్రోల్స్ అన్ని ఆడిట్ చేసి, అంటే ఐఎస్ఓ ఆడిటర్ ఏంటంటే ఆడిట్ చేసి సర్టిఫికేషన్ అనేది ఎవరికి ఇస్తారండి?
ఎవరికి ఇస్తారు సర్టిఫికేషన్? చెప్పాలి సార్. కంపెనీకి ఇస్తాను. కంపెనీకి ఇస్తారు. కంపెనీకి ఇస్తారు. ఇప్పుడు మనకి సాక్స్ ఉన్నాయి కదండి. నేను చెప్పా కదా మీకు సాక్స్ మీనింగ్ చెప్పా కదా మామూలుగా బేసిక్ అవునండి. మీనింగ్ చెప్పా కదా. ఆ సాక్స్ లో కూడా ఇవే కంట్రోల్స్ ఉంటాయి. సాక్స్ లో కూడా ఇవే కంట్రోల్స్ ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ అనేది ఈ సాక్స్ కోసము ఈ ఐఎస్ఓ కోసము కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చెయ్యరు. కంట్రోల్స్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఆల్రెడీ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్ కి ఏమైతే ఆడిట్ చేయించుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ఆ సర్టెన్ పర్సన్ అప్రోచ్ అయ్యి ఆడిట్ చేయించుకుంటారు. ఆ సర్టెన్ పర్సన్ అంటే ఎవరండి? ఆ సర్టెన్ Auditors. పర్సన్ అంటే ఎవరండి? ఆడిటర్ అంటారు. అర్థమైందా అండి? ఎవరు అడిగిన వాళ్ళకి అర్థమైందా సార్? ఐఎస్ఓ సర్టిఫికేషన్ సార్. సాక్స్ అనేది కంప్లైన్స్ సార్. కంప్లైన్స్ ఈ ఫ్యూచర్ లో చెప్తాను. కంప్లైన్స్ అంటే ఏంటి సార్? మ్యాండేటరీ. కంప్లైంట్స్ అంటే ఏంటి సార్? మ్యాండేటరీ. కంప్లై ఖచ్చితంగా అవ్వాలి. కంప్లై అవ్వాల్సిన తప్పదు. ఎందుకంటే అది ఒక చట్టం కాబట్టి. సాక్స్ అనేది కంపల్సరీ కాదు సార్. కంపల్సరీ కాదు. అది పక్కా ఆప్షన్ అండి. పక్కా ఆప్షన్. అర్థమైందండి? అర్థం కాకపోయినా మర్చిపోండి, నేను చెప్తాను ఫ్యూచర్. సో వన్ మోర్ థింగ్, చెప్పండి. జనరల్గా ఆడిటింగ్ చెప్పండి. అనేది ఇయర్ లో ఆర్గనైజేషన్ వన్ టైం జరుగుతుందా? అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఇట్లా వచ్చినప్పుడు లైక్ క్లయింట్ వాళ్ళు ఇట్లా చేయించుకుంటారు. బ్రదర్ ఇక్కడ ఒక చిన్న విషయం బ్రదర్. ఇక్కడ ఏంటంటే మనకి యూజువల్ గా మీరు ఇప్పుడు దీని పేరు విన్నారా? ఎప్పుడన్నా దీని పేరు విన్నారా? ఎస్ సార్, విన్నాను. ఎవరన్నా విన్నారండి ఈ పేర్లు? ఎస్ సార్, ఈ విన్నాను పేర్లు సార్. ఎవరైనా విన్నారండి? ఎస్ సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆడిట్ అనేది 2 ఉంటాయి సార్. ఒకటి ఫినాన్షియల్ ఆడిట్, ఇంకొకటి ఐటీ ఆడిట్. ఒకటి ఫినాన్షియల్ ఆడిట్, ఒకటి ఐటీ ఆడిట్. సార్ ఫినాన్షియల్ ఆడిట్ ఏంటంటే జనరల్ గా మన ఇండియాలో కానీ ఎక్కడైనా అమెరికాలో కానీ ఫారెన్ ఎక్కడైనా కానీ ఇప్పుడు ఈ ఆడిట్ ఎప్పుడు చేయించుకుంటారంటే సో ఒక యాక్ట్ ఉంటుంది సార్, కంపెనీస్ యాక్ట్ అని చెప్పేసి. కంపెనీస్ యాక్ట్ 2013. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే ప్రతి కంపెనీ సార్ మన ఇండియాలో ఎవరికైనా ఫైనాన్షియల్ ఇయర్ ఐడియా ఉంది సార్? ఫినాన్షియల్ ఇయర్ ఎస్ ఎస్ సార్. ఫినాన్షియల్ ఇయర్ చెప్పండి సార్. ఏప్రిల్ ఫస్ట్ టు మార్చ్ సార్ First- మార్చ్ first సార్, స్టార్టింగ్ ఏప్రిల్. ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ ఫస్ట్ టు 31st ఆఫ్ మార్చ్. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి పబ్లిక్ కంపెనీ ఈ ఒక 1 ఇయర్ కలిపి అంటే ఏప్రిల్ టు మార్చ్ ఈ 1 ఇయర్ కలిపి ఆ 1 ఇయర్ మొత్తం కలిపి వాళ్ళు ఏం చేయాలంటే 30th సెప్టెంబర్ లోపల ఆడిట్ చేయించుకోవాలి. 30th సెప్టెంబర్ లోపల ఆడిట్ చేయించుకోవాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు సార్? ఎవరికి? కంపెనీస్ యాక్ట్ అనేది పబ్లిక్ కంపెనీస్. పబ్లిక్ అని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ ఆడిటే కదా సార్ అది? ట్యాక్స్ ఆడిట్. ఏమంటే యాక్ట్ సాక్స్ అండి. సాక్స్ వేరు, నేను చెప్తాను. ఇది మన వాళ్ళ డౌట్ ఏంటంటే ఫినాన్షియల్ ఆడిట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆడిటే కదా అంటున్నా సార్. ట్యాక్స్ అన్నారు, నేను సాక్స్ అని చెప్పనుకున్నాను. ట్యాక్స్ అండి. ఫినాన్షియల్ ఆడిట్ అంటే నాట్ ఓన్లీ ట్యాక్స్ అండి. ట్యాక్స్ ఆడిట్, బ్యాంక్ ఆడిట్, ఓకే. తర్వాత ఎక్స్క్లూజివ్ గా మనకి ఏంటంటే పబ్లిక్ కంపెనీని ఆడిట్ చేస్తాము. అట్లా రకరకాలు వస్తాయండి.
ఇంకోటి జిఎస్టీ ఆడిట్ చాలా వస్తాయండి. ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి, ఓకే, జిఎస్టీ కాదు. సార్ ఇక్కడ ఈ పబ్లిక్ కంపెనీస్ అనేది ఏం చేసుకోవాలంటే ఈ ఒక్క ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ ఇయర్ లో జరిగినవి అన్ని 30 సెప్టెంబర్ లోపల ఆడిట్ చేయించుకోవాలి. 30 సెప్టెంబర్ లోపల ఆడిట్ చేయించుకోవాలి. అంటే ఎంత గ్యాప్ ఉంది సార్? ఎంత గ్యాప్ ఉంది సార్? 31 మార్చ్కి 30 సెప్టెంబర్కి గ్యాప్ ఎంత ఉందండి? 6 months. 6 months. 6 months అండి. 6 months అంటే ప్రతి కంపెనీ ఏంటంటే ఏప్రిల్ 1 మార్చ్ 31 ఆ సంవత్సరం మొత్తాన్ని 6 నెలల లోపల ఆడిట్ చేయించుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. జనరల్గా ఏంటంటే జనరల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆ 6 months లోనే కాల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ ఆడిట్ ఏం ఆడిట్? ఫినాన్షియల్ ఆడిట్. ఈ ఆడిట్ ఫినాన్షియల్ ఆడిట్. ఐటీ ఆడిట్ కి అట్లా లేదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐటీ ఆడిట్ కి అలా లేదండి. ఎందుకంటే కంపెనీలో సపోజ్ మీరు స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు జనవరి టు మార్చ్ ఆడిట్ చేయించుకోవచ్చు. సార్ ఈ ఒక్క 3 months అని ఏమంటారు సార్? మీకు చెప్పండి సార్. మనం ఈ ఒక 3 months ఏమంటారు సార్? 3 months క్వార్టర్ కదా వాటర్ సార్? ఆడిట్ పీరియడ్స్. Audit period. మీకు చెప్పాను సార్, మీకు గుర్తులేదు, మీకు చెప్పాను సార్. చెప్పారు. ఇప్పుడు స్టాక్ ఆడిట్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే జనవరి టు మార్చ్ అని చేయించుకోవచ్చు, లేకుంటే జనవరి టు జూన్ చేయించుకోవచ్చు, తర్వాత జనవరి టు డిసెంబర్ చేయించుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే స్టాక్ ఆడిట్ అనేది 3 months చేయించుకుంటారు, లేకపోతే 6 months చేయించుకుంటారు, లేకపోతే 12 months చేయించుకుంటారు. ఇప్పుడు 3 months లోపల చేయించుకోరండి. 3 months లోపల చేయించుకోరు. ఇప్పుడు ఇక్కడ సార్ పర్టికులర్ టైం పీరియడ్ అంటే ఏం లేదు సార్. ఈ ఐటీ ఆడిట్ లో సాక్స్ లో పర్టికులర్ టైం పీరియడ్ అంటే ఏమీ లేదు. అర్థమైందా అండి? అందుకని ఏంటంటే డిమాండ్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా అండి? Yes, sir, అర్థమవుతుంది. ఇప్పుడు సాక్స్ ఆడిట్ అంటే కంప్లీట్ ఇయర్ మొత్తం చేయించుకోవాలి. కంప్లీట్ ఇయర్లీ మొత్తం. ఎందుకంటే అది మానిటరీ యాక్ట్ కాబట్టి ఇయర్లీ చేయించుకోవాలి. దానికి ఏంటంటే కంటిన్యూస్ గా అదేమైందంటే కంట్రోల్స్ అన్ని 6 months టైం పీరియడ్ అట్లా మనకి ఫినాన్షియల్ ఆడిట్ లాగా లేదనమాట. కంటిన్యూస్ ఆడిట్ చేయించుకుంటానే ఉండాలి. అర్థమవుతుందా అండి? సాక్స్ ఆడిట్ అనేది ఎవరి ఇయర్ ఆడిట్ చేయించుకుంటా ఉండాలి. కానీ ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. అందుకని ఏంటంటే ఫినాన్షియల్ ఆడిట్ వేరు. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది, అది కరెక్టే అనమాట. 6 months టైం ఉంటుంది అంటే తర్వాత ఏంటంటే కొంచెం డల్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. కానీ అది ఇది కాదండి, అది ఫినాన్షియల్ ఆడిట్ వేరండి, ఐటీ ఆడిట్ వేరండి. అర్థమైందా అండి? Yes, sir, అర్థమైంది. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్దామండి. Okay, sir. కాన్సెప్ట్ లోకి వెళ్దాం. సార్ మొన్న మీకు సాక్స్ అంటే మీకు ఏమర్థమైంది సార్? సాక్స్ అంటే సార్ ఎవరన్నా చెప్తారు సార్? మ్యూట్ తీసి ప్లీజ్. SOX అంటే SOX. Sarbanes-Oxley Act. All the public traded companies ని ఈ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఓకే, ఆల్ పబ్లిక్ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ చెప్పండి the investors from fraudulent financial reporting. ఓకే, It is protecting investors established in 2020. fraudulent financial reporting. కరెక్ట్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ Private companies optional. Follow. ప్రైవేట్ కంపెనీస్ కంప్లీట్లీ ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమర్థమైంది సార్? ఇందులో సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 304. ఓకే సార్, అది నేను చెప్పలేదు సార్. అది నేను ఇప్పుడు చెప్తానండి. నేను చెప్పలేదని ఇప్పుడు చెప్తాను. Only these companies can do this.
ఏమండి యుఎస్ కంపెనీస్ యుఎస్ పబ్లిక్ కంపెనీస్ కి సాక్స్ సప్లై అవుతుంది. ఓకే, ఇంకేమర్థమైంది సార్? ఓకే ఓకే, ఇక్కడ జనరల్ గా సాక్స్ లో ఏ కంపెనీలో అయినా ఏ కంపెనీలో కాదు, ఏ యాక్ట్ లో అయినా సెక్షన్లు ఉంటాయి. ఏ యాక్ట్ లో అయినా సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ సాక్స్ లో కూడా అది యాక్ట్ కాబట్టి దానికి కూడా మల్టిపుల్ సెక్షన్లు ఉంటాయి. మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి జనరల్ గా ఐటీ ఆడిట్ లో స్పెసిఫిక్ గా ఐటీ ఆడిట్ లో మనం పర్టికులర్ చూసుకోవాల్సిన సెక్షన్ ఏమన్నా ఉన్నాయంటే అది సెక్షన్ 404 అండి. సెక్షన్ 404 దాన్ని 404 అని చెప్పి అంటారు. 404 అని చెప్పి అంటారు. సెక్షన్ 404 లో మొత్తం 2 ఉన్నాయండి. సెక్షన్ చూడండి సార్ ఒకసారి, సెక్షన్ల కింద సబ్ సెక్షన్ ఉంటాయి. సెక్షన్ల కింద సబ్ సెక్షన్ ఉంటాయి. ఏ యాక్ట్ లో అయినా సరే సెక్షన్ ఉంటుంది, సెక్షన్ కింద సబ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత క్లాసులు ఉంటాయండి. క్లాసెస్ తర్వాత సబ్ క్లాసులు ఉంటాయి. సబ్ క్లాసెస్. సరే, ఇది మనం లాయర్ కోర్స్ కాదు సార్, కానీ మామూలు చెప్తున్నాం మామూలు మీకు, అంటే మీకు అంటే అర్థం కావాలి కాబట్టి. ఓకేనా సార్? సెక్షన్ ఉంటుంది, సబ్ సెక్షన్ ఉంటుంది, సబ్ సెక్షన్ కింద క్లాసులు ఉంటాయి, సబ్ క్లాసులు ఉంటాయి సార్. ఇప్పుడు అదే విధంగా సాక్స్ యాక్ట్ లో కూడా సెక్షన్ 404 ఉంటుంది సార్. సెక్షన్ 404 కింద 2 సబ్ సెక్షన్ లాగా ఉంటాయి. దాన్ని ఏమంటామంటే 404A అంటాం సార్, ఇంకోటి 404B అంటాం సార్. 404A అంటాము, ఇంకోటి 404B అంటాము. అర్థమైందా అండి? ఈ 404A ఏం చెప్తుందంటే ఇవన్నీ ఎవరికి చెప్తారండి? సెక్షన్ అన్ని ఎవరికి ఇండికేట్ చేస్తాయండి? పబ్లిక్ కంపెనీస్ కి. ఎవరికి ఇండికేట్ చేస్తాయండి? పబ్లిక్ కంపెనీస్ ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు ఈ సెక్షన్ 404A ఏం చెప్తుందంటే మీ కంపెనీలో అంటే పబ్లిక్ కంపెనీలో ప్రతి ఒక్కరూ కంపెనీ లోపల మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఎవరెవరు చెప్తున్నారు సార్? ఎవరెవరు చెప్తున్నారండి సార్? ఎవరెవరు చెప్తున్నారు సార్? యాక్ట్ కంపెనీస్ కి కాదు. సాక్స్ యాక్ట్. సాక్స్ యాక్ట్ లో ఏ సెక్షన్ చెప్తుందండి? ఏ సెక్షన్ 404A చెప్తుంది సార్. ఓకేనా? సెక్షన్ 404 అది మొత్తము పేరెంట్ సెక్షన్ వచ్చి అంటే సెక్షన్ 404 అని చెప్పి అంటారు. సబ్ సెక్షన్ వచ్చి ఏ అంటారు. ఓకేనా సార్? అర్థమవుతుందా సార్ అందరికి? ఇప్పుడు సెక్షన్ 404A సార్, ఇవన్నీ నేను మళ్ళీ క్లాస్ లో చెప్తాను సార్ మీకు. ఇది ఏంటంటే ఐఎమ్ జస్ట్ గ్లాన్సింగ్ త్రూ ద కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా నిదానంగా చెప్తాను అంత క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎట్లో చెప్తాను. ఇప్పుడు సార్ సెక్షన్ 404B ఏం చెప్తుందంటే సేమ్ మేనేజ్మెంట్ ఆడిటర్ దగ్గర ఆడిట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి సెక్షన్ 404B చెప్తుందండి. ఇప్పుడు ఆడిట్ అంటే ఏం ఆడిట్ సార్? ఇంటర్నల్ కంట్రోల్ ఆడిట్ సార్. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా అండి సార్? 404 లో కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. 404A లో అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. 404B లో అనేది కంట్రోల్స్ అనేది ఆడిట్ చేస్తారు సార్. సరే, ఆడిట్ అనేది ఎవరు చేస్తారు సార్? కంప్లీట్ గా ఎక్స్టర్నల్ పార్టీ అంటే ఇండిపెండెంట్ పార్టీ సార్. అర్థమైందా సార్? ఈ స్క్రీన్ లో డౌట్ ఉందా సార్?
ఈ స్క్రీన్ లో లేదు సార్. సరే ఇప్పుడు మీకు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు లాస్ట్ క్లాస్ చెప్పుకున్న విధంగా సత్యం స్కామ్ ఉంది కదా సార్, సత్యం స్కామ్ చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్లో జనరల్ గా సత్యం స్కామ్ అనేది ఎలా రివీల్ అయింది సార్ ఎలా రివీల్ అయింది సార్? ఆడిటింగ్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు. కాదు, తప్పండి. ఇంకెవరు చెప్తారండి? వాళ్ళు సేమ్ సత్యం స్కామ్ అనేది ఎలా రివీల్ అయింది ప్లీజ్ చెప్పండి సార్. స్టాక్ మార్కెట్ లో పెరిగిపోయింది, తర్వాత డబ్బులు వాళ్ళు పే చేయలేకపోయారు. తప్పు సార్. లైక్ వాళ్ళు మెంబర్స్ ఓపెన్ అయ్యారు. స్టాక్స్ ఆడిట్ చేసినప్పుడు తప్పు సార్. స్టాక్స్ ఆడిట్ అనేది సత్యం వాళ్ళకి అప్లై కాదు సార్. అంటే తప్పు సార్ మీరు చెప్పింది. వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో ఏవైతే ఇన్వెస్ట్ చేసిరో కంటిన్యూస్లీ వాళ్ళు అదే ప్రాఫిట్ చూపించుకుంటూ వచ్చారు. అంటే లైక్ కాదు సార్ నేను చెప్పేది ఏంటంటే ఎలా రివీల్ అయింది అని ఫస్ట్ ట్రిగ్గరింగ్ పాయింట్ అనమాట. ట్రిగ్గరింగ్ పాయింట్ మీరు ఏం చెప్తున్నారంటే ఇది గవర్నమెంట్ రివీల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యారు. అదేంటంటే కాగ్ సార్, కాగ్ నేను చెప్తాను సార్. ఫస్ట్ ఎలా రివీల్ అయింది చెప్తారు సార్ నాకు. సార్ ఇంకెవరు చెప్తారండి ఎలా రివీల్ అయిందని చెప్పాలి కదా ప్లీజ్. ఎలా రివీల్ అయిందని అంటే బిగ్ 4 కంపెనీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు కదా ఇది. తప్పు సార్. ఇంకోటి సార్ ఇంకేమైనా చెప్తారు సార్? సార్ తప్పేదో పర్లేదు చెప్పండి సార్. అక్కడ మిమ్మల్ని ఎవరే ఉండరు. చెప్పండి, నేను చెప్తాను. నేను ఎవరితో చెప్తాను. Actually, Satyam Ramalingaraja actually wrote a letter to the board of members that confessing that fraud. Okay. That Somewhat. He did the resignation from the company and he informed to the board of directors about the fraud and then he left. సార్ తప్పు సార్ అది కూడా సార్. ఇవన్నీ ఫ్రాడ్ జరిగిందని మీరు చెప్తున్నారు సార్. ఫ్రాడ్ ఏ విధంగా జరిగింది, ఫ్రాడ్ జరిగిన తర్వాత సినారియోస్ మీరు చెప్తున్నారు. ఫ్రాడ్ అనేది ఎలా రివీల్ అయింది అది మెయిన్ పాయింట్. మీరు ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత లోపల వాళ్ళు ఏం ఫాలో అయ్యారని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు అంటే రిజైన్ చేశారు, లేకుంటే తర్వాత ఏదైనా ఆడిట్ చేశారు తర్వాత అని చెప్పి చెప్తున్నారు సార్. మన క్వశ్చన్ అది కాదు సార్. ఎలా రివీల్ అయింది సార్ పాయింట్ నేను చెప్తాను సార్. ఒక నిమిషం సార్. జనరల్ గా మీరు ఎప్పుడు ఈ పేరు విన్నారు సార్? ఈ పేరు విన్నారా? సార్ ఈ పేరు విన్నారు సార్ ఎవరన్నా? ఎవరైనా? ఏంటి సార్ అది? ఇంటర్నల్ ఎంప్లాయీ రివీల్ అంటే ఐ మీన్ లైక్ విజిల్ బ్లో చేశారు అన్నట్టు. అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కంపెనీలో ఉన్న ఫ్రాడ్ అనేది సపోజ్ జనవరి టు డిసెంబర్ అనేది ఫినాన్షియల్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది మన ఇండియాలో ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చ్ సార్. ఒక్క నిమిషం సార్. జనవరి డిసెంబర్ అనేది ఫినాన్షియల్ ఇయర్ చెప్పిన ఎగ్జాంపుల్ అని చెప్పి అనుకుంటే దాని ఆడిట్ అనేది ఆ ఒక ఇయర్ మొత్తాన్ని ఆడిట్ అనేది జూన్ 30 లోపల చేయాలని చెప్పేసి రూల్ ఏమైనా పెట్టుంటే సరే. ఇప్పుడు ఇదంతా జరిగిపోయిన తర్వాత ఒక పర్సన్ వచ్చి ఆడిట్ చేస్తే లూప్ హోల్స్ అనేది కనుక్కునే ఛాన్స్ ఎక్కువ ఉందా? లూప్ హోల్స్ అనేది డిటెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందా? లేకుంటే కంపెనీ లోపల ఇంటర్నల్ ఎంప్లాయీ ఆ ఒక్క ఫ్రాడ్ ని డిటెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందా సార్? ఎవరైనా చెప్తారా సార్ నాకు? సరే ఇప్పుడు కంపెనీ లోపల డే టు డే పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీ వాడికి అర్థమవుతుందా? లేకుంటే అంటే ఇనీషియల్ గా ఎవరికి అర్థమవుతుంది సార్? కంపెనీలో ఉన్న ఎంప్లాయీకి అర్థమవుతుందా?
లేకుంటే ఇంటర్నల్ ఎంప్లాయీ కంపెనీలో ఉన్న ఇంటర్నల్ ఎంప్లాయీకి మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఒకవేళ ఆడిట్ చేసి కనుక్కోలేకపోయినా, డిటెక్ట్ చేయలేకపోయినా, ఆ ఇంటర్నల్ ఎంప్లాయీ అనేవాడు డెఫినెట్ గా వాడికి అంత ఐడియా ఉంటుంది. వాడు ఏం రోల్ అయితే వాడికి లోపల ఉందో ఆ రోల్లో ఏమేం జరుగుతుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎంత క్లియర్ కట్ గా జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి నీట్గా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఏమైందంటే కంపెనీలో ఉన్న ఒక ఇంటర్నల్ ఎంప్లాయీ గవర్నమెంట్ కి మెయిల్ చేశాడు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే సార్ గవర్నమెంట్ ఏమో ఒక సంస్థ పంపించింది సార్. ఒక బోర్డు ఉందన్నమాట. ఆ బోర్డు ఏంటి సార్? కాగ్ సార్. కాగ్ అంటే ఏంటి సార్? సార్ గవర్నమెంట్ వాళ్ళు ఒక బోర్డును పిలిచి బోర్డు మీరు వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి, మాకేం ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు లోపలికి వెళ్ళి ఆడిట్ చేయండి, పర్టికులర్ గా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఆ మెయిల్ ఆధారంగా కాగ్ అనే వాళ్ళకి ఇంటిమేట్ చేశారు. సార్ కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. సార్ జనరల్ గా ఏంటంటే మన గవర్నమెంట్ లో ఏ సంస్థలైనా, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయినా కానీ, గవర్నమెంట్ కాలేజెస్ అయినా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కానీ, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ మనీతో నడిపే సంస్థలు సార్. పబ్లిక్ మనీతో రన్ చేసే ఒక స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, అవన్నీ సంస్థలు అండి. ఇప్పుడు ఇవన్నీ స్కామ్ గురి కాకుండా కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ఈ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, తర్వాత ఏంటంటే హాస్పిటల్స్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ స్కామ్స్ కి జరగకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్వే, కానీ గవర్నమెంట్ తరఫున ఒక సంస్థ అనేది రిప్రజెంట్ చేస్తుంది సార్. ఆ సంస్థ ఏంటంటే కాగ్ సార్. దాన్ని ఏమంటారంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. మీరు చూడండి ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ సంస్థల్లో ఫ్రాడ్ రివీల్ అయినా కానీ ఫస్ట్ వీళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి దాని డీటెయిల్డ్గా ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు. అసలు ఏం జరిగింది, పబ్లిక్ మనీని ఎలా డిఫాల్ట్ చేశారు, ఎలా ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళు మొత్తం ఏంటంటే కంప్లీట్ గా డీటెయిల్డ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అర్థమైందండి? ఇన్వెస్టిగేటింగ్ చేస్తారు. ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని సత్యం కంపెనీ లోపలికి వచ్చి ఆడిట్ చేస్తే అది దొరికారు సార్. వాళ్ళు దొరికారు. జనరల్ గా ఏంటంటే సత్యం కంప్యూటర్స్ లోపల అంటే ఆడిటర్స్ అనే వాళ్ళు లేరా? సత్యం కంప్యూటర్స్ లోపల ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు అంటే ఆడిటర్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా సార్? చెప్తారా సార్ ఏమన్నా? సరే ఎవ్రీ ఇయర్ సత్యం కంప్యూటర్స్ కి ఆడిటర్స్ అనే వాళ్ళు ఉన్నారా లేరా? ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు రివీల్ చేయలేదు? వాళ్ళు ఎందుకు కనుక్కోలేదంటే సరే వాళ్ళకి ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలుస్తారు. కానీ ఏంటంటే వాళ్ళు రివీల్ చేయలేదు. ఆ ఫ్రాడ్ ఎవరు రివీల్ చేయలేదంటే మీరు ఎవరన్నా ఈ పేరు విన్నారు సార్? ఈ పేరు ఎవరన్నా విన్నారా? ఎవరన్నా ఈ పేరు విన్నారండి? PwC అంటే ప్రైస్ వాటర్ కూపర్ సార్. ఇది బిగ్ ఫోర్ కంపెనీ సార్. ఇది బిగ్ ఫోర్ అంటే సార్ కన్సల్టింగ్ కంపెనీస్ లో బిగ్ ఫోర్ అని చెప్పంటారు. బిగ్ ఫోర్ అని
బిగ్ ఫోర్. సార్ బిగ్ ఫోర్ అంటే డెలాయిట్, ఈవై, పిడబ్ల్యూసి, కేపిఎంజీ ఉంటారు సార్. సార్ బిగ్ ఫోర్ అంటే వాళ్ళే టాప్ అని కాదు, వాళ్ళ కన్సల్టింగ్ కంపెనీస్ అంటే వాళ్ళే టాప్ అన్నమాట. కన్సల్టింగ్ అంటే నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్లీ ఆడిట్ సర్వీస్. కన్సల్టింగ్ సర్వీస్ అంటే ఎక్స్క్లూజివ్లీ ఆడిట్ సర్వీస్. వాళ్ళు ఇంకా వేరే ఎవరి సర్వీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, కానీ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే ఆడిట్ సర్వీస్ అనమాట. ఆడిట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఏమంటారండి కన్సల్టింగ్ కంపెనీస్ అని చెప్పంటారు. కన్సల్టింగ్ కంపెనీస్ అని చెప్పంటారు. ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ లో బిగ్ ఫోర్ అంటే వాళ్ళేనండి. ఈ పిడబ్ల్యూఎస్ వాళ్ళు సత్యం కంప్యూటర్స్ కి ఆడిట్ చేసినా కానీ ఫ్రాడ్ అనేది వాళ్ళు కనుక్కున్నా కానీ వాళ్ళు రివీల్ చేయలేదు. అటువంటప్పుడే ఆ లోపల ఇంటర్నల్ ఎంప్లాయీ అనే పర్సన్ వాళ్ళకి రివీల్ చేసిన తర్వాత కాగ్ అనే వాళ్ళు లోపల ఇన్వెస్టిగేట్ చేశారు. తర్వాత ఏంటంటే ఆ కంపెనీ అనేది ఇట్ వెంట్ లైక్ ఎనీథింగ్ అన్నమాట. వెంటనే ఆ ఫ్రాడ్ అనేది ఎప్పుడు సస్పీషియస్ గా మనకు బయటపడిందో వాళ్ళ షేర్ వాల్యూ జీరో అయిపోయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో ఫ్రాడ్ రివీల్ చాలు. ఫ్రాడ్ కంపల్సరీ జరిగిందని చెప్పేసి ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. రివీల్ అయిందండి, షేర్ వాల్యూ జీరో అయిపోయింది. షేర్ వాల్యూ జీరో అయిపోతే ఏమవుతుంది సార్ షేర్ వాల్యూ జీరో అయిపోతే? సార్ షేర్ వాల్యూ సపోజ్ ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ అవుతారు. ఓకే సత్యం కంప్యూటర్స్ లో మొత్తం ఏంటంటే 1 lakh షేర్స్ ఉన్నాయి సార్. 1 lakh షేర్స్ ఉన్నాయి. 1 lakh షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చి 100 రూపాయలు సార్. సార్ టోటల్ షేర్స్ వాల్యూ చెప్తారు సార్ నాకు. సార్ మొత్తం షేర్లు 100 ఉన్నాయి. షేర్లు మొత్తం 1,00,000 ఉన్నాయి సార్. ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చి 100 రూపాయలు సార్. టోటల్ కంపెనీ వాల్యూ చెప్తారు నాకు. టోటల్ కంపెనీ వాల్యూ సార్ చెప్పాలి సార్, ప్లీజ్ చెప్పాలి సార్. టోటల్ కంపెనీ వాల్యూ చెప్తారు సార్. టోటల్ కంపెనీ వాల్యూ వచ్చి 1 crore సార్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వాల్యూ వచ్చి 1 crore సార్. ఇప్పుడు షేర్ వాల్యూ జీరో అయిపోతే టోటల్ కంపెనీ వాల్యూ ఎంత సార్? జీరో అయిపోతుంది. టోటల్ కంపెనీ వాల్యూ ఎంత అవుతుందండి? జీరో అవుతుంది. అందుకని ఆటోమేటిక్ ఏంటంటే కంపెనీ వాళ్ళ ఒక బ్యాంక్స్ కానీ లేకుంటే ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎవరైనా లోన్ ఇచ్చినా కానీ వాళ్ళ మొత్తము ఈ సత్యం కంప్యూటర్స్ అనే వాళ్ళు పే చేయలేదు సార్. అందుకని ఆ కంపెనీ అనేది దివాలా తీసింది, బ్యాంక్రప్ట్ అయింది. దివాలా అంటే ఇంగ్లీష్ లో బ్యాంక్రప్ట్. సార్ అందరికి అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా అండి? సార్ క్లారిటీ అండి. ఇటువంటి స్కామ్స్ రివీల్ అవ్వాలని చెప్పేసి, అదే విధంగా ఇండియాలో కంపెనీస్ యాక్ట్ 2013 ఏ విధంగా పెట్టారో అమెరికాలో కూడా సాక్స్ యాక్ట్ అదే విధంగా పెట్టారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టోరీ ఏం చెప్పానంటే సార్ సాక్స్ యాక్ట్ లో సెక్షన్ 302 ఉంది సార్. సెక్షన్ 302. సో సెక్షన్ 302 అంటే ఏంటంటే విజిల్ బ్లోవర్ ప్లాట్ఫామ్ సార్. అంటే ఏం చెప్తుందంటే సార్ ఇది సెక్షన్ 302 ఏం చెప్తుందంటే పబ్లిక్ కంపెనీ మీరు ఏం చేస్తారంటే ఎవరికి తెలియకుండా ఒక విజిల్ బ్లోవర్ ని మీ కంపెనీలో అపాయింట్ చేయాలి అని చెప్తారు. సార్ ఇప్పుడు ఆ విజిల్ బ్లోవర్ ని అపాయింట్ చేస్తే ఆటోమేటిక్ గా కంపెనీలో జరిగే ఫ్రాడ్స్ అనేది రివీల్ అవుతాయా లేదా సార్? ఆటోమేటిక్ గా వాడు కంప్లీట్ గా ఏంటంటే అన్బయాస్ గా వర్క్ చేయాలి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవడు అన్బయాస్ గా వర్క్ చేయడండి, అందరూ బయాస్ గానే వర్క్ చేస్తారు. ఎందుకంటే అందరూ బయాస్ గానే. సార్ బయాస్ అంటే తెలుగులో ఏంటంటే పక్షపాతంగా, అన్బయాస్ అంటే
నిష్పక్షపాతంగా. ఓకే సార్. బయాస్ అంటే కంప్లీట్లీ 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 ఇంటెన్షనల్ గా ఎటువంటి అన్నోన్ యాక్టివిటీ జరుగుతున్నా కానీ దాన్ని రివీల్ చేయకపోవడం అనే దాన్ని ఏమంటారంటే బయాస్ అంటారు. బయాస్. ఇప్పుడు సార్ ఇక్కడ కొంతమంది పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చండి సార్. విజిల్ బ్లోవర్ సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే విజిల్ అనేది ఎప్పుడు బ్లో చేస్తారండి? విజిల్ అనేది ఎప్పుడు బ్లో చేస్తారండి? ఏమైనా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎక్కడైనా మీరు చూసుకుంటే సార్, గర్ల్స్ హాస్టల్ దగ్గర వాచ్మెన్ ఉంటాడా? బాయ్స్ హాస్టల్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు సార్. యూజువల్ గా వాచ్మెన్ అనే పర్సన్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉంటాడా? బాయ్స్ హాస్టల్ దగ్గర ఉంటారు సార్. ఎవరైనా చెప్తారా సార్ నాకు? యూజువల్ గా గర్ల్స్ హాస్టల్ దగ్గర. ఎందుకుంటారంటే సార్ ఏ సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతున్నా కానీ ఏ అన్నోన్ పర్సన్ లోపల వెళ్తున్నా కానీ ఆ వాచ్మెన్ అనే పర్సన్ విజిల్ బ్లో చేస్తారు సార్. అర్థమవుతుందా సార్? అదే విధంగా కంపెనీలో కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీని అపాయింట్ చేసుకోవాలని చెప్పేసి సెక్షన్ 302 అనేది చెప్తుంది సార్. అకార్డింగ్లీ దే నీడ్ టు ఫాలో. ఎందుకు బయాస్ గా ఉంటారంటే సార్, ఇప్పుడు ఈ విజిల్ బ్లోవర్ ని సార్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? మేనేజ్మెంట్. సార్ మేనేజ్మెంట్ వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ జరిగిన ఫ్రాడ్ ని ఈ పర్సన్ రివీల్ చేస్తారు సార్. ఈ పర్సన్ రివీల్ చేస్తాడా? చేస్తాడండి. రివీల్ చేయడు సార్. ప్రాక్టికల్ గా జరగదు కానీ కొన్నిసార్లు జరుగుతున్నాం. రేర్ గా సార్. ఏ పర్సన్ అయినా మేనేజ్మెంట్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు ఆ ఒక ఫ్రాడ్ జరుగుతున్నా కానీ రివీల్ చేయరు. చాలా రేర్ కేసు. ఓకేనా? చాలా రేర్ కేసు ఉంటుంది సార్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను సార్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ సార్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా వినాలి. సాక్స్ లో అప్లై అవుతుంది. మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో మీరు చేయలేండి. ఇప్పుడు ఫినాన్షియల్ ఆడిట్ అయింది, మీరు ఏమైనా చేయాలన్నా కానీ మీకు అప్లై అవుతుంది సార్. యూజువల్గా ఏంటంటే కంపెనీలో సార్ మీకు చెప్పాను ఇంతకుముందు, మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను సార్. కానీ కాన్సెప్ట్ వేరు సార్. అప్పుడు చెప్పిన కాన్సెప్ట్ వేరు, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ వేరు సార్. కొంచెం జాగ్రత్తగా సార్. కంపెనీలో సార్ ఆడిటర్లు అనేవాళ్ళు సార్ 2 రకాలు ఉంటారు సార్. చెప్పాలి సార్ ప్లీజ్ సార్, చెప్పాలి సార్. కంపెనీలో ఆడిటర్ అనేవారు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటారు సార్. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే సార్, ఇంటర్నల్ ఆడిటర్ ని సార్ ఎవరు అపాయింట్ చేస్తారంటే సార్ మేనేజ్మెంట్ అనేది స్పెసిఫిక్ గా చెప్పాలంటే సార్ ఎవరు చెప్పలేదు సార్. మేనేజ్మెంట్ అంటే రకరకాల అదే కంపెనీలో రకరకాల ఫంక్షన్స్ లో రకరకాల డిపార్ట్మెంట్స్ లో రకరకాల మేనేజ్మెంట్ ఉంటారు. ఇప్పుడు ఫంక్షన్ ఏలో 1 టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫంక్షన్ బిలో 1 టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఏంటంటే సార్ వీళ్ళు అపాయింట్ చేస్తారు. వాళ్ళ పేరు ఏం పేరంటే సార్ BOD సార్. BOD సార్. BOD అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సార్. BOD అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే సార్, వీళ్ళు జనరల్ గా కంపెనీలో డైరెక్టర్స్ అనేవాళ్ళు రకరకాల డివైడ్ అయి ఉంటారు సార్. రకరకాల డివైడ్ అయి ఉంటారు. ఇప్పుడు సార్ డివైడ్ అయి ఉంటే దాంట్లో ఆ BODలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి వీళ్ళు సార్. బట్ వీళ్ళు ఎవరు సార్? వీళ్ళు ఆడిట్ కమిటీ
వీళ్ళు ఎవరు సార్? ఆడిట్ కమిటీ. సార్ ఆడిట్ కమిటీ అంటే ఏంటంటే వీటిల్లో ఎవరు ఉంటారండి సభ్యులు? బిఓడి మెంబర్స్ ఉంటారు. బిఓడి మెంబర్స్ ఉంటారు. అంటే ఆ డైరెక్టర్స్ అనేవాళ్ళు రకరకాల డివైడ్ అయి ఉంటారు సార్. వన్ ఆఫ్ ద కమిటీ వచ్చి సార్ ఆడిట్ కమిటీస్. ఆ ఆడిట్ కమిటీలో ఎవరు ఉంటారంటే సేమ్ బిఓడి వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళు బైఫర్కేట్ అయి ఉంటారు కాబట్టి ఆడిట్ కమిటీ అనేది ఒక ఫ్రేమ్ చేసుకొని ఆడిట్ కమిటీ ఏం చేస్తుందంటే కంపెనీలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కి ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేస్తుంది. సార్ ఎవరో క్లారిటీ సార్ ఎవరో క్లారిటీ అండి ఇక్కడ ప్లీజ్ చెప్పాలి సార్ ఎవరో క్లారిటీ అండి అందరికి. హలో సార్ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ చెప్తాను. సార్ అర్థమవుతుందండి? ఒకసారి చెప్పారా సార్ మళ్ళీ డివైడ్ కా నుంచి చెప్పారు కదా అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఓకే. ఇక్కడ జనరల్ గా ఏంటంటే బిఓడి అంటే స్క్రీన్ మారుస్తున్నాను సార్. బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సార్ ఇప్పుడు సార్ డైరెక్టర్స్ అనేవాళ్ళు సార్ కంపెనీలో డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా ఉంటారు. మెనీ పీపుల్స్ ఉంటారు సార్. ఉండొచ్చా లేదా సార్? కంపెనీలో డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు సార్. వీళ్ళల్లో కొంతమంది ఎవరు ఉంటారంటే ఐటీ మీద నాలెడ్జ్ ఉంటుంది. కొంతమందికి ఏముంటుందంటే ఎక్స్క్లూజివ్ గా ఆడిట్ మీద నాలెడ్జ్ ఉంటుంది సార్. ఒక్క నిమిషం సార్. సార్ వినిపిస్తుందండి? హలో ఎస్ సార్. వినిపిస్తుంది. ఒక నిమిషం అండి. ఇక్కడ పవర్ పోయింది. చూడండి సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఐటీ మీద ఉన్న వాళ్ళు, ఆడిట్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే కంపెనీ ఓవరాల్ గా ఏంటంటే చూసుకుంటారండి. కొంతమంది డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటారు డైరెక్టర్లు, డిపార్ట్మెంట్ వైజ్. కొంతమంది కంపెనీ ఓవరాల్ చూస్తారు. మన ఓవరాల్ గా ఇదేంటంటే హయ్యర్ పిక్చర్ లో చూస్తారు. ఇప్పుడు అదే విధంగా కంపెనీలో డైరెక్టర్లు అనే వాళ్ళు సిఏలు ఉంటారు. సిఎస్ సార్. సిఏ అంటే ఎవరు సార్? సార్ అకౌంట్ చార్టర్డ్ అకౌంటెంట్ సార్. ఇప్పుడు ఈ ఆడిట్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్లే అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఒక కమిటీగా ఫామ్ అవుతారు సార్. ఆ కమిటీ పేరు ఏం పేరు సార్? ఆడిట్ కమిటీ సార్. కమిటీ పేరు ఏంటి సార్? ఆడిట్ కమిటీ. ఇప్పుడు ఆ ఆడిట్ కమిటీ ఏం చేస్తుందంటే ఆ కమిటీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఏంటంటే కంపెనీ లోపల ఉన్న ప్రతి డిపార్ట్మెంట్స్ కి ఇంటర్నల్ ఆడిటర్ ని అపాయింట్ చేయడం, వాళ్ళ దగ్గర ఆడిట్ చేయించుకోవడము, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి ఏంటంటే రిపోర్ట్ తీపించుకోవడము, అవన్నీ ఏంటంటే ఆ ఇంటర్నల్ ఆడిటర్ ఒక రెస్పాన్సిబిలిటీ సార్. వాళ్ళని అపాయింట్ చేసేది మాత్రం ఎవరంటే ఆడిట్ కమిటీ సార్. ఆడిట్ కమిటీ వేరే పేరేంటి సార్? సార్ ఆడిట్ బోర్డ్ సార్. అర్థమవుతుందా సార్? అందరూ క్లారిటీ అండి? హలో సార్ అర్థమవుతుందండి సార్? జనరల్ గా సార్ అర్థమవుతుంది. క్లాస్ లో కవర్ చేస్తాను ఎప్పుడు కవర్ చేస్తాను. కానీ అందరికి అర్థమవుతుందా సార్? సార్ అర్థమవుతుందా? ఓకే సార్. ఇప్పుడు మీరు ఇంత విన్నారు కదా సార్. ఇప్పుడు ఈ ఒక ఇంటర్నల్ ఆడిటర్ ఏంటంటే బిఓడి వాళ్ళు అపాయింట్ చేస్తారు సార్. బిఓడి స్పెసిఫిక్ గా చెప్పాలంటే
ఆడిట్ కమిటీ వాళ్ళు దాన్ని ఏమంటారు ఆడిట్ బోర్డు అని చెప్పంటారు. సార్ ఇప్పుడు సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్ కంపెనీ? కంపెనీ డైరెక్టర్, సార్ కొంచెం క్లారిటీగా చెప్పాలి, కొంచెం మంచి పాయింట్ సార్, మంచి కంపెనీ సిఇఓ ఆర్ సిఎఫ్ఓ. కంపెనీ సిఇఓ ఆర్ సిఎఫ్ఓ. ఓకే, నెక్స్ట్ ఇంకోరు ఎవరండి? షేర్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇంకోరు ఎవరండి? బోర్డ్ ఆఫ్ సార్ చెప్పాలి డైరెక్టర్స్. సార్, ప్లీజ్ చెప్పాలి సార్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, టాప్ ఆఫీసర్స్. ఏమండి హలో సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు ఈయన పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈయన పేరు ఎవరు సార్? అయినా పెద్ద మనిషి ఎవరైనా? ఏపీ సీఎం. ఏపీసీఎం. సార్ ఏపీసీఎం జగన్ అన్న, మన జగన్ అన్న. సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్ ప్రతి కాన్స్టిట్యున్సీలో సార్ ఎవరుంటారు సార్ మీకు మామూలుగా? లీడర్ ఎవరుంటారు? ఎమ్మెల్యే. సార్ ఇప్పుడు ఎమ్మెల్యేని సార్ ఎవరు అపాయింట్ చేస్తారు సార్? ఎవరు అపాయింట్ చేస్తారు? క్యాబినెట్ పార్టీ లీడర్, షేర్ హోల్డర్స్ విల్ అపాయింట్. పార్టీ అధ్యక్షుడు. షేర్ హోల్డర్ కదా సార్? షేర్ హోల్డర్ సార్ ఎమ్మెల్యే అపాయింట్ చేస్తారు. సార్ ఎమ్మెల్యే షేర్ హోల్డర్ అపాయింట్ చేయరు. ఐ మీన్ ఎక్స్టర్నల్ ఆడిటర్. మళ్ళీ అయినా నాకు భయం వేస్తుంది సార్ మీరు షేర్ హోల్డర్ అని చెప్పంటుంటే. ఓకేనా సార్. ఎమ్మెల్యేని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రజలు. సార్ ఎమ్మెల్యేని అపాయింట్ చేసేది ఎవరంటే జగన్ అన్న సార్. జగన్ అన్న. తర్వాత ఎమ్మెల్యేని అపాయింట్ చేసేది వచ్చి పబ్లిక్ సార్. సార్ ఎమ్మెల్యేని ఎలక్ట్ చేసేది నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఎగ్జాంపుల్ సారీ అండి. సారీ సార్, ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక నిమిషం సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే జగన్ సార్. వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు సార్? జనరల్ పబ్లిక్. అదే విధంగా కంపెనీలో కూడా అపాయింట్ చేసేది మాత్రము ఎవరంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎలక్ట్ చేసేది మాత్రము ఎవరు? షేర్ హోల్డర్స్, నథింగ్ బట్ మెంబర్స్. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా సార్? సార్ మీరు జగన్ మీద కోపం ఉంటే మీరు సిబిఐ తీసుకోండి సార్. నన్ను ఏమనకండి సార్, ప్లీజ్ నన్ను ఏమనకండి. చూడండి సార్, ఇక్కడ సార్ అపాయింట్మెంట్ అనేది వేరే పార్టీ, ఎలక్టింగ్ అనేది వేరే పార్టీ సార్. అదే విధంగా సార్ ఇంటర్నల్ ఆడిటర్ సార్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ లో కూడా అపాయింట్ చేసేది మాత్రము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎలక్ట్ చేసేది మాత్రము షేర్ హోల్డర్. సార్ ఎలా ఎలక్ట్ చేస్తారంటే సార్ 100 మంది షేర్ హోల్డర్స్ ఉంటే 2/3 ఆఫ్ షేర్ హోల్డర్స్ అనమాట. 2/3 ఆఫ్ షేర్ హోల్డర్స్ ఏంటంటే సార్ మెజారిటీ ఇవ్వాలి. మెజారిటీ ఇస్తేనే ఆ ఒక ఆడిటర్ని ఎలక్ట్ చేస్తారు సార్. అర్థమవుతుందా సార్? ప్లీజ్ అర్థమవుతుందా అందరికి? సార్ ఇప్పుడు కంపెనీలో ఎక్స్టర్నల్ పార్టీ అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు బిగ్ ఫోర్ లో జాబ్ చేశారంటే కొంచెం జాగ్రత్త వినాలి సార్, ఇంపార్టెంట్ సార్. మీరు బిగ్ ఫోర్ లో కానీ జాబ్ చేశారంటే బిగ్ ఫోర్ వాడికి సపోజ్ మీరు ఎగ్జాంపుల్ గా కేపీఎంజీ తీసుకుంటే టీసీఎస్ వాడొచ్చి కేపీఎంజీని అప్రోచ్ చేయడండి. ఏ విధంగా అప్రోచ్ చేయడు? కేపీఎంజీ
నా కంపెనీలో నా కంపెనీలో మీరు మీరు ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ చేయాలి. మా కంపెనీలో మీరు ఇంటర్నల్ ఆడిటర్, మా కంపెనీలో టీం ఉంది. మా కంపెనీలో టీం ఉంది. మా కంపెనీ ఇంటర్నల్ ఆడిట్ టీం ఉంది. కానీ 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 మీరు మా కంపెనీలో ఓవరాల్ ఒకసారి ఏంటంటే ఇంటర్నల్ ఆడిటర్గా మీరు అపాయింట్ అయ్యి మా కంపెనీ ఆడిట్ చేయాలని చెప్పి చెప్తారు. ఎవరెవరు చెప్తున్నారండి? ఎవరెవరు చెప్తున్నారు సార్? TCS, సార్ చెప్పాలి. KPMG. TCS, KPMG. టీసీఎస్ వాళ్ళు కేబిఎం చెప్తున్నారు. సార్ ఇదే టీసీఎస్ వాళ్ళు వాళ్ళ సంవత్సరం వాళ్ళ ఇయర్ ఎండ్ తర్వాత ఆడిట్ చేయించుకోవాలి. కాబట్టి అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ దగ్గర సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్ సార్ ఇయర్ ఎండ్ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరంటే సార్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్. లోపల పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సార్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిటర్స్. ఓకేనా సార్? ఇంటర్నల్ ఆడిటర్స్. ఇప్పుడు ఇదే టీసీఎస్ వాళ్ళు సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్గా కేపీఎంజీ వాళ్ళని టీసీఎస్ వాళ్ళు అపాయింట్ చేయొచ్చా చేయకూడదా చెప్పాలి సార్. ఇదే టీసీఎస్ వాళ్ళు అదే కేపీఎంజీ వాళ్ళని ఆ ఇయర్ ఎండ్లో ఎక్స్టర్నల్ ఆడిటర్గా అపాయింట్ చేయొచ్చా చేయకూడదు. దేని చేయకూడదు సార్? ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. ఆల్రెడీ ఇంటర్నల్ ఆడిటర్లు వాళ్ళు ఉన్నారు కదా కేపీఎంసీ వాళ్ళు, అందుకని చేయకూడదు. ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. ఎవరు చెప్పింది? ఎవరండి? భరత్. నైస్. ఇదండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇంటర్నల్ గా పనిచేస్తే ఎక్స్టర్నల్ గా పనిచేస్తే అక్కడ ఎక్కడుంది ఈ ట్రాన్స్పరెన్సీ? అక్కడ ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? అక్కడ ఇండిపెండెన్స్ ఎక్కడుంది చెప్పండి? ఒకే కంపెనీ వాడు కేపీఎంజీ వాడిని అపాయింట్ చేసుకుంటే మళ్ళీ కేపీఎంజీ వాడిని ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేయకూడదు. దీన్ని ఏమంటారంటే బేసిక్ ఆడిట్ థంబ్ రూల్. ఓకేనా అండి? సార్ మీకు అర్థమైందండి? సార్ మళ్ళీ ఒకసారి అర్థమైంది, కానీ చెప్తారా? చిన్న డౌట్ ఉంది సార్. ఇది ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇంటర్నల్ ఆడిట్ కేపీఎంజీ. మామూలుగా అయితే ఇంటర్నల్ ఆడిట్ కేపీఎంజీ వాళ్ళు చేయరు కదా మామూలుగా మాక్సిమం కంపెనీస్ కి. సార్ ఇప్పుడు ఏంటంటే జనరల్ ఏంటంటే చేయని పని అనుకుంటారు సార్, కానీ చేస్తారు సార్. సార్ ఒకే ఒక నిమిషం సార్. ఓకే సార్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చాలా మంది ఏంటంటే చిన్న చిన్న సిఏ ఫార్మ్స్ ని ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేయడం కంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే పెద్ద వాళ్ళు టీసీఎస్ ఇప్పుడు యాక్షన్ చేరుకుని వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు కూడా ఇంటర్నల్ ఆడిటర్ ఏంటంటే బిగ్ ఫోర్ హైర్ చేసుకుంటారు సార్. బిగ్ ఫోర్ లోంచి హైర్ చేసుకుంటారు. మీరు చూడండి కావాలంటే బిగ్ ఫోర్ కన్సల్టింగ్ లాగా కదా. కరెక్ట్ ఎగ్జాక్ట్ సార్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ ఆడిటర్లు ఏంటంటే మీకు 2 ఉంటాయి సార్. ఒక 10 minutes తర్వాత మీకు చెప్తాను. 2 ఉంటాయండి, మీకు చెప్పండి. 10 minutes తర్వాత చెప్తాను సార్. కాన్సెప్ట్ మీకు అర్థమైందండి? సార్ అందరికి అర్థమైంది సార్? కాన్సెప్ట్ ప్లీజ్ సార్ చెప్పాలి సార్. కాన్సెప్ట్ అందరికి అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఇంటర్నల్ ఆడిటర్ ఉన్న పర్సన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎందుకు ఉండకూడదు? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? ఇండిపెండెన్స్ ఎక్కడుంది? అక్కడ ఏం సార్? ఇప్పుడు వర్క్ అనేది ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ సేమ్ వర్క్ ఉంటుంది సార్. ఇంటర్నల్ ఆడిటర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏం వర్క్ ఉంటుంది అనేది నేను క్లాస్ లో చెప్తాను సార్. అది కొంచెం ఎలాబొరేట్ చెప్పాలి సార్. ఎలాబొరేట్ గా చెప్పాలి. ఇప్పుడు చెప్పుకుంటే అర్థం కాదు సార్. ఓకే సార్. ఇప్పుడు చెప్పితే అది కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతారండి, ఎందుకంటే అది మైండ్ లో పెట్టుకొని చెప్పట్లేదు. ఓకే అర్థమవుతుందా అండి సాయి నితిన్ గారు? ఓకే. ఇప్పుడు జనరల్ గా ఏమంటారంటే సార్ ఇండిపెండెంట్ కాన్సెప్ట్ అంటే సార్ ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఇండిపెండెంట్ గా అంటే స్వతహాగా ఉండి కంపెనీలో ఉన్న కంట్రోల్స్. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ సార్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇంటర్నల్ ఆడిటర్ ఇండిపెండెంట్ స్వతహాగా కంపెనీలో ఉన్న కంట్రోల్స్ ని ఇండిపెండెంట్ గా ఆడిట్ చేయాలా
లేకుంటే 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 అవసరం లేదా అవసరం లేదా సార్ అవసరం క్వశ్చన్ అర్థమైందా అండి? సార్ క్వశ్చన్ అర్థమైందండి ప్లీజ్ చెప్పాలి సార్. అవసరం లేదు. ఏమండి అవసరం లేదు. చేయాలి సార్ ఆడిటింగ్. సార్ చెయ్యాలి సార్. సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఇండిపెండెంట్ లో టూ ఉన్నాయి సార్ కాన్సెప్ట్స్. ఒకటి సార్ ఇండిపెండెంట్. సార్ మీకు ఇంటర్వ్యూ అవుతుంది సార్, మీకు ఇంటర్వ్యూ అంటే మీకు అడిగే ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే నన్నే అడిగారు, ఇంకేమన్నా అడగరా చెప్పండి సార్. ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ టూ టైప్స్ ఉంటుంది. ఒకటి ఇండిపెండెంట్ ఇన్ మైండ్స్, ఇండిపెండెంట్ ఇన్ మైండ్. ఇంకోటి ఇండిపెండెంట్ ఇన్ అపీరియన్స్, ఇన్ అపీరియన్స్. ఇండిపెండెంట్ ఇన్ మైండ్, ఇండిపెండెంట్ ఇన్ అపీరియన్స్. సార్ ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఇండిపెండెంట్ ఇన్ అపీరియన్స్ కాగలుగుతాడా కాలేడా? ఇంటర్నల్ ఆడిటర్ ఇండిపెండెంట్ ఇన్ అపీరియన్స్ అవగలుగుతాడా అవగలలేడా? అవగలుగుతాడా అవలేడా? సార్ క్వశ్చన్ అర్థమైందా అండి? క్వశ్చన్ అర్థమైందా సార్? మళ్ళీ చెప్తాను అర్థం కాదు. డిఫరెన్స్ లైక్ ఇన్ మైండ్ అండ్ అపీరెన్స్. సార్ ఇక్కడ సార్ అపీరియన్స్ అంటే మీనింగ్ ఏంటి సార్? బాబు అపీరియన్స్ ఏమని చెప్తారండి? చూడగలడం, ఏం సార్? చూడగలడం. ఇన్వాల్వ్మెంట్. ఇట్ జస్ట్ అప్రోచింగ్ కదా, అప్రోచింగ్ అప్రోచింగ్ చూడగలడం అంటే అప్రోచింగ్ అనమాట. ఓకేనా అండి? అదే విధంగా ఇప్పుడు అప్రోచింగ్ అనేది డెఫినెట్ గా ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్కి ఉంటుందా ఉండదా అండి? ఇప్పుడు ఇండిపెండెన్స్ అనేది ఇక్కడ ఉంటుందా లేదా? ఇండిపెండెన్స్ అనేది ఇంటర్నల్ ఆడిటర్కి అప్రోచింగ్ విధానంలో. అప్రోచింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు కలవడం కానీ లోపల ఉన్న యాక్టివిటీస్ అన్ని టేక్ కేరింగ్ అంట. ఆ అప్రోచింగ్ అనేది ఇంటర్నల్ గా ఉంటుందా ఎక్స్టర్నల్ గా ఉంటుందా అండి? సార్ క్వశ్చన్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్? కన్ఫ్యూజ్ అవుతుంది సార్. కన్ఫ్యూజ్ ఓకే ఓకే సార్. అపీరియన్స్ అంటే వాడు ఇంటర్నల్ ఆడిటర్ వాడిని బిఓడి అంటే ఆడిట్ కమిటీ అంటే నథింగ్ బట్ బిఓడి వాళ్ళు అపాయింట్ చేస్తారు. కాబట్టి అక్కడ అపీరియన్స్ లో ఎక్కడైనా ఇండిపెండెన్స్ ఉందా అండి? అపీరియన్స్ లో ఇప్పుడు ఆడిట్ కమిటీ ఉంది. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ ఉన్నాడు. ఇప్పుడు యూజువల్ గా వీడే వీడిని అపాయింట్ చేస్తాడు. సో కరెక్టా కాదు సార్? సో కరెక్టా కాదండి? వీడే వీడిని అపాయింట్ చేస్తాడు. అప్పుడు అపీరియన్స్ పరంగా ఎక్కడైనా ఇండివిజువాలిటీ ఉందా అండి? ఇండిపెండెన్స్ ఏమన్నా ఉందా? అపీరియన్స్ పరంగా అంటే వీడు ఏం చెప్తే అది వీడు చేయాలి. అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ స్కోప్ అంటే ఏంటంటే వాడు ఎంతవరకు చెయ్యాలి, వాడి లిమిట్స్ ఏంటి అనేది డిసైడ్ చేసేది ఎవరంటే వాడిని అపాయింట్ చేసిన ఆడిట్ కమిటీ అంటే అక్కడ వాడికి ఏమన్నా అపీరియన్స్ లో ఏమన్నా ఇండిపెండెన్స్ ఉందా? లేదు. లేదు సార్. అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థమవుతుందా సార్? సార్ ప్లీజ్ సార్ చెప్పాలి. అర్థమైంది సార్. సార్ ఇప్పుడు వాడు ఇండిపెండెంట్ గా వాడిని అపాయింట్ చేశారు అని చెప్పేసి సపోజ్ వాడు ఇంటర్నల్ ఆడిటర్ అపాయింట్ చేశారు. వాడు వర్క్ ఇచ్చారు. వర్క్ ఇచ్చిన తర్వాత వాడు కంపెనీలో ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ ని టెస్ట్ చేయాలి. అది వాడు వర్క్ అనమాట. టెస్ట్ అంటే నథింగ్ ఆడిట్ చేయాలి. సరే ఇప్పుడు ఆడిట్ చేసేటప్పుడు వాడు మైండ్ అంతా ఎలా ఉండాలి సార్? వాడు మైండ్ లో ఏముండాలి? ఓకే తప్పు వచ్చిన తప్పు చెప్పకూడదు అనే విధంగా ఉండాలా? వాడు ఏంటంటే పీస్ఫుల్ మైండ్ తో దాన్ని పక్కన పెట్టేసి అపీరెన్స్ పక్కన పెట్టేసి ఇండిపెండెంట్ మైండ్ తో వాడు చెక్ చేస్తే మేనేజ్మెంట్ కి అది యూస్ఫుల్. వాడు చెక్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేస్తే ఆ రిపోర్ట్ ని అది మేనేజ్మెంట్ యూస్ఫుల్ లేకుంటే ఆ చెకింగ్ కూడా
చెకింగ్ కూడా బయాస్ గా చెక్ చేస్తే బెస్టా, అన్బయాస్ గా చెక్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాడు కనుక్కొని మేనేజ్మెంట్ కి రిపోర్ట్ ఇవ్వగలడా, లేకుంటే బయాస్ గా చెక్ చేస్తేనే బెస్టా? బయాస్ గా సార్ అర్థమవుతుంది సార్ క్వశ్చన్? అన్బయాస్ గా చెక్ చేస్తేనే బెస్ట్. సార్ దాన్ని ఏమంటారండి సార్ ఇండిపెండెంట్ మైండ్ చెప్పండి. ఇండిపెండెంట్ ఇన్ మైండ్. ఓకే సార్? సార్ అర్థమవుతుంది సార్ అందరికి? సార్ Yes, అర్థం sir. కావాలి సార్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను సార్. సార్ అర్థమవుతుందా అండి? సార్ అర్థమవుతుందా అండి? ఇండిపెండెంట్ ఇన్ మైండ్, అర్థమైంది సార్. ఇండిపెండెంట్ ఇన్ Yes, అఫీలియేట్. sir. క్లారిటీ. అదే విధంగా ఇక్కడ ఎక్స్టర్నల్ పర్సన్ కంప్లీట్ ఇండిపెండెంట్. ఎక్స్టర్నల్ పర్సన్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సార్ అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా అండి? Yes, sir. Yes, sir. అర్థమైంది. అర్థమవుతుంది సార్. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సార్ ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ ఉన్నాయి సార్, నేను చెప్తాను సార్. ఇప్పుడు వరకు నేను చెప్పినటి అన్ని కొంచెము మీ మైండ్ లో డిలీట్ చేయండి. దానికి దీనికి కొంచెం ఏంటంటే కొంచెం మ్యాచ్ చేస్తారేమో, కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ కన్ఫ్యూజన్ ఫ్యూచర్ లో మొత్తం క్లియర్ అవుతాయి అనమాట. నేను చెప్తాను సార్. ఒకే ఒక నిమిషం సార్. సార్ ఇప్పుడు జనరల్ గా మీకు నేను ఫస్ట్ క్లాస్ లో మీకు ఏం చెప్పాను సార్? సాక్ లో ఏం చెప్పాను సార్? సాక్ లో Shock one, shock two. సార్ ఒకే ఒక నిమిషం సార్. సాక్ లో 3 పార్టీస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటారు. సరే ఎవరు చెప్తారండి నాకు? Organization provider, organization receiver, Service and provider, independent. సర్వీస్ ప్రొవైడర్, నెక్స్ట్ Service అండి provider, service receiver, Service and company. independent. independent సర్వీస్ ఆడిటర్. అంటే Service వాడు ఇండిపెండెంట్ receiver ఆడిటరే, కానీ వాడిని ఏమంటామంటే సర్వీస్ ఆడిటర్ అని చెప్పారు. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా సార్? Yes, sir. ఇప్పుడు ఈ ఒక సర్వీస్ ఆడిటర్ ఈ ఒక సాఫ్ట్ లో 3 పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి సార్. ఇప్పుడు ఈ సర్వీస్ ఆడిటర్ అనేవాడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు అండి? ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఎవరి కంట్రోల్స్ టెస్ట్ చేస్తున్నాడు? కంపెనీస్ ఎవరి కంట్రోల్స్ టెస్ట్ చేస్తున్నాడు? Provider controls. ఎవరి కంట్రోల్ టెస్ట్ చేస్తున్నాడు? సర్వీస్ ఆర్గనైజేషన్. సర్వీస్ రిసీవర్ ఎవరు చెప్పారండి సార్? చెప్తారండి ప్లీజ్. ఎవరు చెప్పారండి? భరత్. ఎక్సలెంట్ భరత్. ఇంకెవరండి? సార్ చెప్పాలి సార్ ప్లీజ్. సార్ సర్వీస్ రిసీవర్ కంట్రోల్స్ అనేది ఎవరు చెప్పారు నాకు? సర్వీస్ రిసీవర్ కంట్రోల్స్ టెస్ట్ చేస్తాడని చెప్పేసి సర్వీస్ ఆడిటరు నాకు ఎవరు చెప్పారు? ఇప్పుడు సర్వీస్ ఆడిటర్ అనేవాడు సర్వీస్ రిసీవర్ కంట్రోల్స్ టెస్ట్ చేస్తారని చెప్పేసి నాకు ఎవరు చెప్పారు? భరత్. అపార్ట్ ఫ్రమ్ భరత్ ఎవరు చెప్పారు సార్? తప్పు పడుతుంది. తప్పు భరత్. Provider, service provider. సర్వీస్ ప్రొవైడర్ అని tests. ఓకేనా? Provider. సర్వీస్ ప్రొవైడర్ అండి. ఓకేనా? ఓకే సర్వీస్ ప్రొవైడర్. క్లారిటీ అందరికి సార్? క్లారిటీ అండి అందరికి? సార్ చెప్పాలి సార్ ప్లీజ్. Yes, sir. క్లారిటీ. సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే సార్ సర్వీస్ ఆడిటర్ అనేవాడు సర్వీస్ ప్రొవైడర్ కంట్రోల్స్ అనేది టెస్ట్ చేస్తాడు. సార్ ఇప్పుడు జనరల్ గా ఈ సర్వీస్ రిసీవర్ ఏమంటారంటే సార్? క్లాసికల్ ఏమంటారంటే Client. క్లయింట్ అంటారండి. టెక్నికల్ గా ఏమంటారంటే యూజర్ ఎంటిటీ. అంటే ఎంటిటీ అంటే ఓకే మీకు తెలుసు. సరే యూజర్ అంటే ఎవరికి యూజర్? అది ఎవరికి యూజర్ అంటే వాడు ఎవడు సర్వీస్ యూజ్ చేసుకుంటాడు? సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి సర్వీస్ ప్రొవైడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిని ఏమంటామంటే యూజర్ ఎంటిటీ అని చెప్పంటాం, లేకుంటే యూజర్ ఆర్గనైజేషన్ చెప్పంటాం. సార్ ఇప్పుడు
ఈ యూజర్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ అనేది ఎవరు టెస్ట్ చేస్తారండి? ఎవరు చెప్తారండి? సార్ యూజర్ ఆర్గనైజేషన్ అయినా, సర్వీస్ రిసీవింగ్ అయినా, యూజర్ ఎంటిటీ అయినా అసలు అంతా ఒకటే సార్. పేర్లు మారుతున్నాయి అంతే, అంతా ఒకటే. అర్థమైందా సార్? కంట్రోల్స్ ఎవరు టెస్ట్ చేస్తారు? ఆ యూజర్ ఎంటిటీ కంట్రోల్స్ ఎవరు టెస్ట్ చేస్తారు? ఎవరు ఆడిట్ చేస్తారు? ఎవరు ఆడిట్ చేస్తారు? ఎక్స్టర్నల్ ఇండిపెండెంట్ ఆడిట్. పార్టీ. సార్ ఎక్స్టర్నల్ ఆడిట్ సార్. అది ఓకే. అంటే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడింగ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎవరున్నారండి? సర్వీస్ ఆడిటర్ ఉన్నాడు. అదే విధంగా సర్వీస్ రిసీవింగ్ అంటే యూజర్ ఎంటిటీ యూజర్ ఆర్గనైజేషన్ ఆడిటర్ ఏంటంటే ఆ కంట్రోల్ టెస్ట్ చేస్తారు. ఈ కంట్రోల్స్ ఎవరు టెస్ట్ చేస్తారండి? వాళ్ళు ఎక్స్టర్నల్ ఆడిటర్ టెస్ట్ చేస్తారు. ఎవరు ఎక్స్టర్నల్ ఆడిటర్ అండి? సర్వీస్ ఆడిటర్. యూజర్ ఎంటిటీ ఎక్స్టర్నల్ ఆడిటర్. యూజర్ ఎంటిటీ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్. అర్థమైందండి? యూజర్ ఎంటిటీ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్. సర్వీస్ ప్రొవైడర్ ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ కాదండి. వాడు సర్వీస్ ఆడిటరు. వాడు సర్వీస్ ప్రొవైడింగ్ కంట్రోల్ టెస్ట్ చేస్తాడు. సార్ అర్థం కాకపోతే సార్ ఇక్కడ అంటే యూజర్ ఎంటిటీ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పొచ్చు. సార్ ఇప్పుడు సర్వీస్ చెప్తానండి. 2 minutes అండి. సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ, సర్వీస్ ప్రొవైడింగ్ కంట్రోల్స్, సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ యొక్క కంట్రోల్స్ ఇండిపెండెంట్ పార్టీ ఆడిట్ చేస్తారు. ఆ ఇండిపెండెంట్ పార్టీ పేరేం పేరండి? సర్వీస్ ఆడిటర్. అదే విధంగా ఈ సర్వీస్ ప్రొవైడరు వేరే కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి అతను సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి అంటారు కాబట్టి ఆ వేరే కంపెనీ పేరేం పేరండి? యూజర్ ఎంటిటీ. ఆ వేరే కంపెనీ పేరేం పేరండి? యూజర్ ఎంటిటీ. ఆ యూజర్ ఎంటిటీ కంట్రోల్స్ అనేది ఎవరు ఆడిట్ చేస్తారని నా పాయింట్. ఎక్స్టర్నల్. ఎవరు ఎక్స్టర్నల్ సార్? ఇది కొంచెం ఎలాబొరేట్ చెప్తారు ఎవరన్నా? మరి ఎవరు ఎక్స్టర్నల్ సార్? అది ఎవరు ఎక్స్టర్నల్? ప్లీజ్ చెప్పాలి సార్. యూజర్ ఎవరు ఎంటిటీ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ సార్? ఈ పర్సనా? కాదు. సమ్ అదర్ ఇండిపెండెంట్ పార్టీ హూ కంట్రోల్స్ ద యూజర్ ఎంటిటీ. సార్ శివాన్ చెప్తున్నాను సార్. ఇంకెవ్వరు చెప్పట్లేదు సార్. ప్లీజ్ చెప్పాలి సార్. సార్ హలో ఎస్ సార్. చెప్పండి సార్ సార్. ఇక్కడ కామన్ అంటే చెప్పండి. సార్ డౌట్ ఏంటి అని అంటే, సో యాక్చువల్లీ సర్వీస్ ఆడిటర్ ఉన్నదే, ఐ మీన్ సర్వీస్ ఆడిటర్ ని హైర్ చేసుకుందే లైక్ అక్కడ మనకి యూజర్ ఎంటిటీకి నమ్మకం లేకుండా ఇండిపెండెంట్ పార్టీని హైర్ చేసుకున్నారు. ఓకే. సో మళ్ళీ యూజర్ ఎంటిటీ మళ్ళీ ఎందుకు కంట్రోల్స్ ని ఆడిట్ చేస్తుంది సార్? కాదు. ఇక్కడ ఏంటంటే యూజర్ ఎంటిటీలో మనం మీకు చెప్పాను, గుర్తులేదు. డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3, డిపార్ట్మెంట్ 4 ఉంటాయి. డిపార్ట్మెంట్ 4 అనేది సర్వీస్ ప్రొవైడర్ అవుట్ సోర్స్ చేశారు. అందుకని సాక్ తీసుకుంటున్నారు. సో క్లారిటీ అండి. సార్ క్లారిటీ సార్. సార్ మీకు చెప్పాను సార్, నేను పేరు చెప్పాను సార్. ఎగ్జాంపుల్ సార్ అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా సార్? సార్ నేను మళ్ళీ చెప్తాను సార్. కాన్సెప్టువల్ గా క్లారిటీ తెచ్చుకోవాలి. చూడండి, డిపార్ట్మెంట్ 4 అవుట్ సోర్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సాక్ రిపోర్ట్ అనేది తీసుకుంటున్నారు సార్. తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఎవరి దగ్గర నుంచి? సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ దగ్గర నుంచి. యూజర్ ఎంటిటీ సార్. ఇప్పుడు నుంచి నేను ఏంటంటే సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అనే పేరుని వాడను. సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అనే పేరు యూజ్ చేయను. కొంచెం మనం టాపిక్ లో పిలిచినాము, దానికి వెళ్తున్నాము. అందుకని ఆ పేర్లు మార్చాలి. ఓకేనా సార్? ఓకే సార్. అందుకని నేను ఈ పేరు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు సార్ ఈ సాక్ రిపోర్ట్ అనే సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అనే వాళ్ళు యూజర్ ఎంటిటీకి ఇస్తారు సార్. ఇప్పుడు అదే విధంగా ఈ డిపార్ట్మెంట్ 1, 2, 3 ఉన్నాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్ కి కంట్రోల్స్ ఉంటాయి కదా. ఆ కంట్రోల్స్ ని ఎవరు ఆడిట్ చేస్తున్నారండి? ఇంటర్నల్ ఆడిటర్. ఇంటర్నల్ ఆడిట్. No, some external independent party they will audit for user entity. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా
ఇక్కడ కూడా ఇంటర్నల్ ఉంటాడు, ఎక్స్టర్నల్ ఉంటాడు. ఓకేనా అండి? ఇప్పుడు ఇంటర్నల్ ఆడిటర్ ఏం చేస్తాడంటే ఈ కంపెనీలో డిపార్ట్మెంట్ 1, 2, 3 అంతా చెక్ చేస్తారు. కానీ బయట పర్సన్ దగ్గర కూడా మనం అవుట్సోర్స్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ పార్టీ కూడా అవుట్సోర్స్ చేసుకొని ఆడిట్ చేయించుకోవాలి కదండి. అర్థమవుతుందా సార్? సార్ బోత్ పార్టీస్ విల్ ఇన్వాల్వ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. సార్ అర్థమవుతుందా అండి? కన్ఫ్యూజ్ అవుతున్నారండి? సార్ కన్ఫ్యూజ్ అయితే హోల్లో ఉన్నాను సార్, నేను చెప్తాను. కన్ఫ్యూజ్ అయితే మీకు అర్థం కాదు. ఇప్పుడు ఇది సార్ హియర్ ఐ మీన్ డిస్టర్బెన్స్ వస్తుంది డౌట్ ఏంటి అంటే పక్కన సార్ పక్కన సౌండ్ వస్తుందా మీకు? మీకు సౌండ్ మీకు సౌండ్ వస్తుందా మీకు? లేదు, బాగానే ఉంది సార్, ఏం లేదు, సౌండ్ ఏం లేదు. బాగుంది. ఓకే, చెప్పండి. సార్ యూజర్ ఎంటిటీకి లైక్ మనకి ఇంటర్నల్ ఆడిటర్స్ దే ఆర్ మెంట్ టు ఆడిట్ కదా సార్, లైక్ ఇంటర్నల్ గా. సో వాళ్ళ జాబ్ ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ సాక్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి కంపెనీలో ప్రతి డిపార్ట్మెంట్ ని ఆడిట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్తుంది. ప్రతి డిపార్ట్మెంట్ ఆడిట్ చేయించుకొని మాకు ఆడిట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్తుంది సార్. సాక్స్ యాక్ట్ చెప్తుంది సార్. ఇక్కడ సార్ ఈ ఆడిట్ రిపోర్ట్, ఈ ఆడిట్ అనేది ఎవరు చేస్తారు సార్? ఇండిపెండెంట్ పార్టీ ఎవరు సార్? ఇండిపెండెంట్ పార్టీ అంటే నథింగ్ బట్ ఎక్స్టర్నల్ ఆడిటర్. సార్ అర్థమైంది సార్? క్లారిటీ సార్. సార్ ఇక్కడ వరకు క్లారిటీ అండి. ఇప్పుడు ఇంటర్నల్ గా అదే కంపెనీ వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ ఏంటంటే ఆడిట్ చేయించుకుంటారు. మనకి సాక్స్ యాక్ట్ ఇండిపెండెంట్ పార్టీ చెప్తుంది కాబట్టి అప్పుడు ఈ ఇంటర్నల్ ఆడిట్ చేసిన ఆడిట్ రిపోర్ట్ అనేది యూస్లెస్. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ కంపెనీ వాళ్ళు? ఎక్స్టర్నల్ పార్టీని హైర్ చేసుకొని ఆడిట్ చేయించుకుంటారు. అర్థమైందా అండి? అందుకని 2 పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సార్ అర్థమైందా సార్? సార్ ఇక్కడ మీరు ఎందుకు యూజ్లెస్ అంటున్నారు ఇంటర్నల్ ఆడిటర్? సార్ యూస్లెస్ అంటే చెప్పేది వేరే పార్టీకి ప్రొవైడ్ చేయడం యూస్లెస్. వేరే పార్టీ అవుట్ సైడ్ థర్డ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కంపెనీ చాలా యూస్ఫుల్. కంపెనీకి యూస్లెస్ కాదు. ఓకే, కంపెనీకి చాలా యూస్ఫుల్. మీకు చెప్పాను చూసా, గుర్తుందా? లలిత జ్యువెలర్స్ అని చెప్పేసి బ్యాంక్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి గుర్తుందా? వాళ్ళకి యూస్ఫుల్ అండి. కంపెనీ లోపల చాలా యూస్ఫుల్. సార్ అర్థమవుతుంది? అర్థమైంది సార్. నేను చెప్పే థర్డ్ పార్టీకి అష్యూరెన్స్ కలిగించాలంటే నేను చెప్తున్నాను. థర్డ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అంటే ఒక యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకుంటే ఒక వేరే పార్టీ ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక రిపోర్ట్ కావాలని చెప్పి అడిగారు అనుకోని చెప్పండి, ఆ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. క్లారిటీ అండి సార్? క్లారిటీ. సార్ ఈ రోజు చెప్పిన వాటిల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇంటర్నల్ ఆడిటర్ అంటే మన 2 టైప్స్ అని చెప్పారు. థర్డ్ పార్టీ మన ఇంటర్నల్ లో ఉన్నారు. మరి ఇంటర్నల్ కంపెనీలో ఉన్న ఆడిటర్ ఏం చేస్తాడు వర్క్? సార్ ఇంటర్నల్ ఆడిటర్ అనే పర్సన్ 2 టైప్స్ చెప్పాను కదా. అవును, ఒక థర్డ్ పార్టీ ఉంటారు, ఒక ఇంటర్నల్. సార్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఏంటంటే ఇంటర్నల్ ఆడిటర్ డిప్లాయ్ చేసుకోండి సార్, డిపార్ట్మెంట్ వైజ్. లేకుంటే టోటల్ స్క్రీన్ రాస్తాను. సార్ డిపార్ట్మెంట్ వైజ్ ఇంటర్నల్ ఆడిటర్ ఉంటారు. డిపార్ట్మెంట్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా టోటల్ ఆర్గనైజేషన్ మొత్తానికి ఇంటర్నల్ ఆడిటర్
ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ వైజ్ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ అయితే కంపెనీ ఓన్ ఎంప్లాయీస్ ఉంటారు సార్. సార్ అదే ఆర్గనైజేషన్ మొత్తానికి ఏంటంటే జనరల్ గా ఓన్ ఎంప్లాయీస్ ఉండొచ్చు సార్. అందుకనే ఫ్యూచర్ లో చెప్పని చెప్పారు. నేను మీకు పైన చెప్తేనే మీకు డీప్ గా వెళ్తే చాలా మీకు డౌట్లు వచ్చేస్తాయి. అవన్నీ మీకు క్లారిఫై కావాలంటే చాలా కాన్సెప్ట్ మిమ్మల్ని దింపితేనే మీకు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సార్ చూడండి, సో ఆర్గనైజేషన్ వైడ్ అంటే ఓన్ ఎంప్లాయీ అవ్వచ్చు, లేకుంటే థర్డ్ పార్టీ అవ్వచ్చు. థర్డ్ పార్టీ అంటే నథింగ్ బట్ అంటే ఇంటర్లాయిట్లో సార్ థర్డ్ పార్టీని మళ్ళీ ఏంటంటే మీరు ఇండిపెండెంట్కి వెళ్ళకండి. థర్డ్ పార్టీని ఇక్కడ ఈ కంటెక్స్ట్ లో మీనింగ్ వేరండి. ఇప్పుడు బయట నుంచి అవుట్ సైడ్ పార్టీ డిప్లాయ్ చేసుకోవచ్చు. సార్ క్లారిటీ అండి. ఎస్ సార్. సార్ క్లారిటీ అండి. ఓకే సార్ ఒకసారి యూజర్ ఎంటిటీని చెప్తారా, అంటే సింపుల్ మీనింగ్ లో, అంటే ఎగ్జాంపుల్ తీసుకునే. సార్ యూజర్ ఎంటిటీ అంటే ద కంపెనీ who are receiving the services from the చెప్పాలి సార్. సార్ యూజర్ ఎంటిటీ అంటే that is a company, that is an organization who are receiving the services from the డాష్ కంపెనీ అండి. ఇంత చెప్తుందో చెప్పకపోతే నాకు చాలా బాగా వేస్తుందండి. ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అర్థమైనా సార్. అందుకని వాళ్ళు ఏమంటారంటే విల్ బి కాల్డ్ ఎస్ యూజర్ ఎంటిటీ. క్లారిటీ అండి. డౌట్ ఇదేనా సార్? ఇంకేం డౌట్ ఇంకేం వేరే కాదు సార్. డౌట్ ఇదేనా వేరే ఇంకేం అడిగారు? ఇదే సార్, ఇది మీనింగ్ అడిగాను. అంటే కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఇది మీనింగ్ తెలుసు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఒక IBM, ఒక TCS ఇట్లా తీసుకుని చెప్తాను. సార్ ఇప్పుడు జనరల్ గా సార్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా సార్ ఈ పేరు విన్నారు సార్ ఎవరన్నా? సార్ ఈ పేరు ఎవరన్నా విన్నారండి? విన్నాం సార్. సార్ ఇప్పుడు IBM కంపెనీ అనేది TCS వాళ్ళకి సర్వర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది సార్. సర్వర్ సర్వీస్ ఓకే ప్రొవైడ్ చేస్తుంది. IBM అనేవాళ్ళు TCS వాళ్ళు IBM దగ్గర నుంచి from IBM they are receiving the services. They are So user receiving entity. the services. ఇప్పుడు IBM ఏమంటారంటే సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అంటారు. TCS ఏమంటారంటే సర్వీస్ రిసీవింగ్ కంపెనీ అంటారు. అదే విధంగా కొంచెం డీప్ గా వెళ్తే IBM ని సర్వీస్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటారు. TCS ని యూజర్ ఎంటిటీ అంటారు. క్లారిటీ అండి. సూపర్ సార్, అర్థమైంది. ఓకే డన్. సార్ ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికైనా డౌట్ ఉందా సార్? ప్లీజ్ చెప్పాలి సార్. సార్ ఎవ్వరూ అడగట్లేదు, కామ్ గా ఉన్నారు అందరూ. ఆడిటర్ లో ఐ మీన్ అపియరెన్స్ అండ్ దాంతో పాటు ఇండిపెండెంట్ మైండ్ అన్నారు కదా. సో అంటే ఐ మీన్ ఫర్దర్ కాన్సెప్ట్ ఉందా సార్? అది అక్కడ వరకే ఐ మీన్ అంటే అది కాన్సెప్ట్ ఏం లేదు. ఫర్దర్ ఏంటంటే ఏ ఇంటర్వ్యూ ఆడిట్ చేసినా కానీ పీస్ఫుల్ మైండ్ తో మనం ఆడిట్ చేయాలి. అప్పుడు ఫైండింగ్స్ వస్తాయన్నమాట. ఫైండింగ్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను. కొత్త పదాలు కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా సార్? అప్పుడే సార్ ఇంటర్నల్ ఆడిటర్ ఆడిట్ చేస్తే ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు కంపెనీలో
కంపెనీలో కంట్రోల్స్ ని అన్బయస్ గా చేస్తేనే కదా సార్, అన్బయస్ గా చేస్తేనే కదా సార్ వాడు ఏంటంటే వాడు కంట్రోల్స్ అనేది ఆ ఫైండింగ్స్ ఆ గ్యాప్స్ అనేది వాడు ఐడెంటిఫై చేస్తాడు. అప్పుడే కదా సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటంటే దాన్ని రెక్టిఫై చేస్తారండి. ఆ ఫైండింగ్స్ ని గ్యాప్స్ ని వాడు ఐడెంటిఫై చేస్తేనే కదా మేనేజ్మెంట్ రెక్టిఫై చేయాలి ఆ గ్యాప్స్ ని ఆ ఫైండింగ్స్ ని. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా అండి? అట్లా ఆ గ్యాప్స్ వాడు ఆ ఫైండింగ్స్ ని వాడు ప్రాపర్ గా ఐడెంటిఫై చేయాలంటే ప్రాపర్ ఇండిపెండెంట్ ఆఫ్ మైండ్ కావాలా వద్దా అండి? వాడు కూడా అన్బయస్ గా చేస్తే అక్కడ ఏముందని కదా మీనింగ్. దాని మీనింగ్ ఏముంది సార్? అర్థమవుతుందా సార్? హలో, అర్థమవుతుంది. అర్థమైంది సార్. ఓకే సార్. ఇంకేమన్నా మీరు ఇక్కడ మన మోహన్ అన్న ఏమన్నారంటే ఇంకో క్లాస్ కూడా కావాలని చెప్పాను, అందుకని పెట్టాము. ఇప్పటికే మీకు సఫిషియంట్ ఏంటంటే నేను చెప్పానని చెప్పి అనుకుంటున్నానండి. అప్పుడు నా దగ్గర తీసుకున్న వాళ్ళ టైం అయిపోతుంది. వాళ్ళని స్టార్ట్ చేయాలండి. వాళ్ళు నేను ఆపలేను. అందుకని మీరు అర్థం చేసుకోండి, ఇదే లాస్ట్ డెమో అండి. ఓకేనా? ఇదే లాస్ట్ డెమో అని చెప్పి అనుకోవచ్చు. అండి. క్లాస్ 1 అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా సార్? క్లారిటీ అని అందరికి. సార్ మీరు ఐటాక్ కూడా నేర్పిస్తారా? 25,000. సార్ ఐటాక్ నేను బేసిక్ చెప్తాను. బేసిక్ ఐటాక్. ఓకే సార్ యూ సెడ్ ఫీజ్ 25,000, రైట్? అవునండి సార్. ఒక్క నిమిషం సార్, మీకు పర్సనల్ ఉంటే ఒకసారి నేను ఆఫ్ చేస్తారు రికార్డింగ్.